పోలవరం మండలంలోకి పెద్ద పులి ప్రత్యక్షమైంది. గత 2 రోజులుగా పశువులపై దాడి చేసినట్లుగా అధికారులు, రైతులు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం కావటిగుంట నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించిన పెద్ద పులి జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, కోయిలగూడెం మండలాలలో పలు గ్రామాలలో సంచరిస్తూ అడవులు, పొలాల గుండా పోలవరం వైపు వెళ్లినట్లుగా తెలియజేస్తున్నారు. పులి దాడులతో రైతులు, రైతు కూలీలు, గ్రామస్తులు సైతం భయభ్రాంతులకు గురవుతున్నారు. అనేక గేదెలు, ఆవు దూడలపై దాడి చేసి హతమార్చడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం మండలం ఇటుకల కోటలో గత రాత్రి 2 గేదె దూడలను హతమార్చినట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు, నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధిత రైతులను పరామర్శించారు. గ్రామస్తులకు ధైర్యం చెప్పారు. రాత్రుళ్లు బయటకు రాకుండా పశువుల పాకల వద్ద లైట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆకుల రాజా, తెల్లం వెంకటేశ్వరరావు, నల్ల రాంబాబు పాల్గొన్నారు. పట్టిసీమ ఎత్తిపోతుల పవర్ హౌస్ వెనుక వరకు పెద్ద పులి పాత ముద్రలను గుర్తించినట్లు స్థానికులు తెలియజేస్తుండగా ఆ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. కన్నాపురంలో వివేకానంద పొగాకు పొలంలో హల్చల్ చేసిన పులి అడవిలోకి వెళ్లిపోయి ఉంటుందని భావించారని, కానీ పోలవరం మండలంలో పశువులపై దాడి చేయడంతో మరోమారు పెద్ద పులి సంచారం చర్చనీయాంశంగా మారింది. పూర్తి స్థాయి అనుమతులు వస్తే గానీ దానిని నిర్బంధించేందుకు అవకాశం లేకుండా పోతుందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర అధికారులు సమన్వయంతో పెద్ద పులిని నిర్బంధించి దట్టమైన అడవి ప్రాంతంలో విడిచిపెట్టే ఏర్పాట్లు చేయాలని మెట్టా ఏజెన్సీలోని గిరిజనులు, గిరిజనేతరులు కోరుతున్నారు.